సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ పాలిటీలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. సో ఇండియన్ పాలిటీలో మనం నిన్న భాగాల గురించి చూసాం కదా, ఈరోజు వచ్చేసి షెడ్యూల్స్ గురించి చూద్దాము. సో మనకి షెడ్యూల్స్ వచ్చేసి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్ ఉన్నాయన్నాం కదా. ఆ 8 షెడ్యూళ్లలో ఫస్ట్ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అంటే భారత భూభాగ పరిధి, రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల పరిధి అనమాట. సో అది 1వ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు. భారత భూభాగ పరిధి, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పరిధి గురించి చెప్తుంది. 2వ షెడ్యూల్ దేని గురించి తెలుపుతుంది అంటే జీతభత్యాల గురించి తెలుపుతుంది. ఎవరెవరి అంటే రాష్ట్రపతి, గవర్నరు, లోక్సభ, రాజ్యసభ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల యొక్క జీతభత్యాల గురించి, మరియు రాష్ట్ర శాసనసభ అంటే ఎమ్మెల్యేల సభ ఉంటుంది కదా. సో రాష్ట్రాల్లో శాసనసభ యొక్క స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధానసభ, విధాన మండలి యొక్క చైర్మన్, డిప్యూటీ చైర్మన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇవన్నీ వీళ్ళందరివి కూడా జీతభత్యాల ప్రస్తావన 2వ షెడ్యూల్లో ప్రస్తావించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ షెడ్యూల్. ఓకేనా. సో థర్డ్ షెడ్యూల్ వచ్చేసి ఏంటి అంటే ప్రమాణ స్వీకారాల గురించి అనమాట. సో ఎవరి ప్రమాణ స్వీకారాలు అంటే కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసేటువంటి వ్యక్తులు, అట్లాగే పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర శాసనసభకు పోటీ చేసేవాళ్ళు, రాష్ట్ర శాసనసభ సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వీళ్ళందరి ప్రమాణ స్వీకారాల గురించి దేంట్లో ఉంటుంది అంటే మనకి థర్డ్ షెడ్యూల్లో ఉంటుందన్నమాట. చూడండి, ప్రమాణ స్వీకారాలు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యునిగా ఎవరైతే పోటీ చేస్తారో ఆ వ్యక్తులు, మరియు పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర శాసనసభకు పోటీ చేసేవాళ్ళు, రాష్ట్ర శాసనసభ మరియు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్, వీళ్ళందరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి కూడా మనకి థర్డ్ షెడ్యూల్లో ఉంటుందన్నమాట. అట్లాగే మనకి ఇతర ముఖ్య అంశాలు చూడండి. కేంద్ర రాష్ట్ర మంత్రులు అనేది 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. సో మొదటిసారి ఏమో రాజ్యాంగానికి కట్టుబడి దైవ ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారము, 2వసారి వచ్చేసి అధికార రహస్యాలను కాపాడతానని చెప్పేసి ప్రమాణ స్వీకారం అనమాట. సో కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. అట్లాగే పార్లమెంటు సభ్యులు, కేంద్ర మరియు రాష్ట్ర శాసన సభ్యులు ఒకసారి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో కేంద్ర రాష్ట్ర మంత్రులు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటి, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మరియు రాష్ట్ర శాసన సభ్యులు, వీళ్ళు ఒక్కసారి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. సో అదేంటంటే రాజ్యాంగానికి కట్టుబడి దైవం ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం అనమాట. కేంద్ర రాష్ట్ర శాసన సభ్యులు అనగా పార్లమెంట్ సభ్యులు అనమాట. లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా. సో వీళ్ళు, రాష్ట్ర శాసనసభ సభ్యులు అంటేనేమో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళు మాత్రం ఒకటేసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. అట్లాగే మంత్రులు మాత్రం 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. అలాగే 4th షెడ్యూల్. సో 4th షెడ్యూల్ దేని గురించి తెలుపుతుంది అంటే రాజ్యసభలో రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు గల ప్రాతినిధ్యం గురించి ఈ షెడ్యూల్లో ఉంటుందన్నమాట. సో ఈ షెడ్యూల్తో సంబంధం ఉన్నటువంటి నిబంధనలు ఏంటి అంటే 4 మరియు 80 అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి రాజ్యసభలో రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు గల ప్రాతినిధ్యం గురించి చెప్తుంది 4th షెడ్యూల్. సో 5th షెడ్యూల్ వచ్చేసి ఏంటి అంటే మనకి షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన అంశాలన్నమాట. సో ప్రతి ఏరియాకి కూడా షెడ్యూల్స్ ఉంటాయి కదా. సో ఆ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రత్యేక పరిపాలన అంశాల గురించి మనకి 5th షెడ్యూల్లో ఉంటుంది. ఈ 5th షెడ్యూల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 244 అనమాట. రాజ్యాంగంలో రాజ్యాంగంగా అభివర్ణించబడేది 5వ షెడ్యూల్. ఈ 5వ షెడ్యూల్ని ఏమంటారంటే రాజ్యాంగంలోనే రాజ్యాంగంగా పేర్కొంటారనమాట. 5th షెడ్యూల్ అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్ అనమాట 5th షెడ్యూల్. అట్లాగే దేశంలో ప్రతి ఏరియాకి కూడా ఈ షెడ్యూల్ అనేది వర్తిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి 6th షెడ్యూల్. ఈ 6th షెడ్యూల్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇక్కడ మనకి 4th షెడ్యూల్లో చెప్పాం కదా, కేంద్ర రాష్ట్ర మంత్రులు 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారని. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకేనా. ఈ క్రింది వాళ్ళు సరి అయిన అంశం అని అన్నారు కదా. సో ఈ క్వశ్చన్ దీనికి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రమాణ స్వీకారం గురించి వచ్చేసి ఈ బిట్ అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఓకేనా. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ 6th షెడ్యూల్ ఉంది కదా. 6th షెడ్యూల్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ క్రింది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి 6వ షెడ్యూల్లో చేర్చారు. వేటిని అని అంటే అస్సాంలో ఉన్నటువంటి నార్త్ కచార్, కార్బో అలాంగ్లను అనమాట. అస్సాంలో ఉన్నటువంటి నార్త్ కచార్ మరియు కార్బో అలాంగ్లను స్వయం ప్రతిపత్తి కల్పించి 6th షెడ్యూల్లో చేర్చారనమాట వీటిని. సో దీని గురించి రిలేటెడ్ ఈ బిట్ అనమాట. క్రింది మనలో అస్సాంలోని ఏ జిల్లాలోని 6వ షెడ్యూల్లో స్వయం ప్రతిపత్తి కల్పించారు అని అంటే మనకి నార్త్ కచార్ అనమాట. అట్లాగే ఇంకా ఏంటి అని అంటే మనకి అస్సాం ఒకటే కాదు, మేఘాలయలో కాశీ, జయంతి, గారో, మిజోరాంలో వచ్చేసి చక్మా, లహరంగ్,
త్రిపురలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, నాగాలాండ్లో వచ్చేసి సున్నింగ్ జిల్లా అనమాట. సో ఇవన్నిటిని కూడా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి 6th షెడ్యూల్లో చేర్చడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఇవన్నీ కూడా మనకి స్టాక్ జీకే అనమాట, ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ 7th షెడ్యూల్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా అంశాల విభజన గురించి పేర్కొంటుంది ఈ 7వ షెడ్యూల్ అనమాట. ఈ 7వ షెడ్యూల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ షెడ్యూల్ని అనుసరించి క్రింది జాబితాలు కలవు. ఏంటి అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనమాట. సో కేంద్ర జాబితా దాన్ని మనం యూనియన్ లిస్ట్ అంటాము, రాష్ట్ర జాబితాని స్టేట్ లిస్ట్ అంటాము, ఉమ్మడి జాబితాని కాన్కరెంట్ లిస్ట్ అంటాము. ఓకేనా. సో ఇదనమాట మనకి 7th షెడ్యూల్లో ఉన్నటువంటి జాబితాలు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంటే 1950లో ఇదేమో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి అంశాలన్నమాట. చూడండి, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడేమో కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉంటే ప్రస్తుతం కేంద్ర జాబితాలో 100, ఇప్పుడు ఇంకా పెరిగింది. రాష్ట్ర జాబితాలో 66, రాష్ట్ర జాబితాలో 61, ఉమ్మడి జాబితాలో 47, ఉమ్మడి జాబితాలో 52 అనమాట. సో ఇవి అమల్లోకి వచ్చినప్పుడు ఇవేమో ప్రస్తుతం ఉన్నటువంటివి. అలాగే కేంద్ర జాబితా అంశాలపై చట్టాలను రూపొందించేది ఎవరు అంటే కేంద్ర శాసనసభ అయినటువంటి పార్లమెంట్ అనమాట. అంటే కేంద్ర జాబితా అంశాలపై చట్టాలను చేసేది వచ్చేసి మనకి పార్లమెంటు, రాష్ట్ర జాబితా అంశాలపై చట్టాలను రూపొందించేది వచ్చేసి రాష్ట్ర శాసనసభలు అనమాట. ఉమ్మడి జాబితాపై అంశాలపై చట్టాలను రూపొందించేది ఎవరు అంటే కేంద్ర మరియు రాష్ట్ర శాసనసభలు, వీళ్ళిద్దరూ కలిసి కూడా ఉమ్మడి జాబితా అంశాలపై చట్టాలను రూపొందించడం అనేది జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర శాసనాలు పరస్పరం విరుద్ధమైతే కేంద్ర చట్టమే అమల్లోకి వస్తుంది. అంటే ఇక్కడ మనం ఉమ్మడి చట్టాలపై ఉమ్మడి అంశాలపై చట్టాలను చేసే అధికారము కేంద్రానికి రాష్ట్రానికి ఉందన్నాం కదా. ఒకవేళ కేంద్రానికి రాష్ట్రానికి యొక్క ఆలోచనలు డిఫరెంట్ అయితే, పరస్పరం విరుద్ధం అయితే కేంద్ర చట్టమే అమల్లోకి వస్తుందన్నమాట. అట్లాగే ఉమ్మడి జాబితా గురించి పేర్కొనే ఆర్టికల్ అనమాట 246(2). ఇగో చూడండి, కేంద్ర జాబితా ఏమో 246(1), ఉమ్మడి జాబితా 246(2), రాష్ట్ర జాబితా 246(3 అనమాట. ఇవి ఆర్టికల్ నెంబర్స్. ఓకేనా. ఇది 7th షెడ్యూల్ వరకు. ఇక్కడ కూడా మీకు ఒక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయా. ఇక్కడ షెడ్యూల్ అన్నాం కదా, షెడ్యూల్ 8 అనేది మనకి ఏపీ గ్రూప్ 2లో అడిగారనమాట, అదొకటే మర్చిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మనకి 8th షెడ్యూల్ అనమాట. సో 8th షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అంటే మనకి భాషల గురించి తెలుపుతుంది. 8th షెడ్యూల్ భారత రాజ్యాంగం గుర్తించినప్పటికీ ఏ రాష్ట్రంలో అధికార భాష కానిది ఏంటి అని అంటే సింధు భాష, సంస్కృతం భాష, ఏఎన్బి, నన్ ఆఫ్ దిస్, ఏఎన్బి అనమాట. సో ఈ క్రింది వాళ్ళలో 92వ రాజ్యాంగ సవరణతో సంబంధం ఉన్నటువంటి భాష ఏంటి అంటే నన్ ఆఫ్ దీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ బిట్స్ రావాలి అంటే మనకి టాపిక్ అనేది తెలియాలి ఫస్ట్. ఓకేనా. సో 8th షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అంటే భాషల గురించి అనమాట. సో మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి గుర్తించబడినటువంటి భాష ఎన్ని అంటే మనకి 14 అనమాట. ఇది తెలంగాణ గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగారు. సో ఎప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26. మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి గుర్తించబడినటువంటి భాషల సంఖ్య 14. ఆ 14 ఏంటి అనేది ఇక్కడ ఉంది. అస్సామీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒడిస్సీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, సంస్కృతం, ఉర్దూ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం అనమాట. సో ఈ 14 భాషలు కూడా మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి భాషలు. మరి ప్రస్తుతం భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషల సంఖ్య ఎంత అంటే 22 అనమాట. సో ఇక్కడ మనకి చూడండి సింధు భాష, ఇది కూడా మనకి ఇవన్నీ కూడా తెలంగాణ గ్రూప్ 4లో మల్టిపుల్ చాయిస్లో అడిగారనమాట. ఓకేనా. సో సింధు భాషను వచ్చేసి 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చారు. మనం ఏం చెప్పాం, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలే అన్నాం కదా. మరి 15వ భాష అయినటువంటి సింధు భాషను 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో చేర్చారు. ఇది తెలంగాణ గ్రూప్ 4లో అడిగారు. అట్లాగే కొంకణి, మణిపురి, ఈ కొంకణి, మణిపురి వచ్చేసి 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో మార్చారు, రాజ్యాంగంలో చేర్చారనమాట. 16th and 17th భాష అయినటువంటి కొంకణి, మణిపురిని 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చారు. అట్లాగే నేపాలీ భాషను కూడా మనకి 18వ భాషగా నేపాలీ భాష, ఇది కూడా గ్రూప్ 4లో అడిగారు 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లోనే. అట్లాగే బోడో, డోగ్రీ, మైథిలి, బోడో వచ్చేసి అస్సాంలో, డోగ్రీ వచ్చేసి కాశ్మీరీలో, మైథిలి వచ్చేసి బీహార్లో. ఈ బోడో, డోగ్రీ, మైథిలి అంటే 1920, 21. ఓకేనా. సో ఇవి మూడింటిని, మరియు సంతాలి ఉంది కదా, సంతాలిని 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చారనమాట. ఈ సంతాలి అనేది జార్ఖండ్లో మాట్లాడతారు. ఈ 4 భాషలు
19వ వచ్చేసి బోడో, 25 వచ్చేసి డోగ్రి, 21 వచ్చేసి మైథిలి, 22 సంతాలి. ఈ 4 భాషల్ని కూడా మనకి 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే జాతీయ భాషగా హిందీని గుర్తించిన కాలం ఎప్పుడు అంటే 1949 సెప్టెంబర్ 14న జాతీయ భాషగా హిందీని గుర్తించారనమాట. అట్లాగే ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఇప్పుడైతే జనవరి 10న జరుపుకుంటారు. జాతీయ హిందీ దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ 14th. అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం వచ్చేసి ఫిబ్రవరి 21st. తెలుగు భాష దినోత్సవం అంటే ఆగస్టు 29th అనమాట. తెలంగాణ భాష దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ 9th. సో ఈ తెలుగు భాష వచ్చేసి గిడుగు రామ్మూర్తి పంతులు యొక్క జన్మదినోత్సవం సందర్భంగా, తెలంగాణ భాష దినోత్సవం సెప్టెంబర్ 9th వచ్చేసి కాళోజీ నారాయణరావు జన్మదినోత్సవం సందర్భంగా. అట్లాగే అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించబడిన భాష ఏంటి అంటే కారో అనమాట. భారతదేశంలో అంతరించడానికి దగ్గరగా ఉన్న తెగ ఏంటి అంటే అండమానీస్, జరవా. ఇవి వచ్చేసి మనకి స్టాక్ జీకే కింద వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే తెలంగాణ మరియు ఏపీలో అంతరించడానికి దగ్గరగా ఉన్న తెగ చెంచుల తెగ అనమాట. సో హిందీ అధికార భాష గల మరొక దేశం ఏంటి అంటే ఫెజీ అనమాట. సో దాని యొక్క రాజధాని సువా. సో ప్రపంచ హిందీ భాష అభివృద్ధి సచివాలయం గల దేశం ఏంటి అంటే మనకి మారిషస్ అనమాట. సో మారిషస్లో ప్రపంచ హిందీ భాష అభివృద్ధి యొక్క సెక్రటేరియట్ ఉంది మారిషస్లో. భారత రాజ్యాంగంలో ఏదైనా భాషను చేర్చాలంటే పార్లమెంట్ సాధారణ మెజారిటీ తోటి ఆమోదించాలన్నమాట. ఓకేనా. అంటే మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక భాషని భారత రాజ్యాంగంలో చేర్చాలి అంటే సో ఏ మెజారిటీ కావాలి అంటే పార్లమెంట్ యొక్క సాధారణ మెజారిటీ అయితే సరిపోతుంది. అట్లాగే కేంద్ర అధికార భాషా సంఘం యొక్క మొదటి చైర్మన్ ఎవరు అంటే బీజీ కౌర్ అనమాట మొదటి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి 9th షెడ్యూల్. సో 9th షెడ్యూల్ వచ్చేసి ఏంటి అంటే మనకి 31(b) అనేది 9th షెడ్యూల్ గురించి తెలుపుతుంది మనకి ఆర్టికల్ అనమాట. సో 9th షెడ్యూల్లో భూ సంస్కరణ చట్టాలు, జమీందారీ రద్దు చట్టాలు, రిజర్వేషన్ చట్టాలు ఓకేనా ప్రాధాన్యత కల్పించినటువంటి షెడ్యూల్ ఏంటి అంటే 9th షెడ్యూల్. ఈ షెడ్యూల్ ప్రారంభంలో న్యాయ సమీక్షకు అతీతమైనటువంటి అంశాల సంఖ్య 13 అనమాట. సో ప్రస్తుతం న్యాయ సమీక్ష నుంచి అతీతమైన అంశాల సంఖ్య 284. అంటే ఈ షెడ్యూల్ 9th షెడ్యూల్ ప్రారంభించినప్పుడు న్యాయ సమీక్షకు అతీతమైన అంశాల సంఖ్య 13, కానీ ప్రస్తుతం 284కు పెరిగింది. సో అట్లాగే మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో రాజ్యాంగంలో ఈ షెడ్యూల్ అనేది చేర్చడం జరిగింది. సో ఇదేంటి మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొత్తం 8 షెడ్యూల్ మాత్రమే, కానీ ప్రస్తుతం 12 షెడ్యూల్ ఉన్నాయి కదా, కాబట్టి 9వ షెడ్యూల్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చేర్చారనమాట. అట్లాగే రిజర్వేషన్ చట్టాలకు, భూ సంస్కరణ చట్టాలకు, జమీందారీ రద్దు చట్టాలకు రాజ్యాంగబద్ధత అనేది కల్పించినటువంటి షెడ్యూల్ ఈ 9th షెడ్యూల్ అనమాట. అలాగే మనకి ఇంకేంటి కొయాల్హో తమిళనాడు ప్రభుత్వం కేసు 2007లో. సో ఇది 1973 సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది అంటే 1973 ఏప్రిల్ 24th నుంచి 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే న్యాయ సమీక్ష జరుపుతామని చెప్పి పేర్కొన్నదనమాట. అంటే ఈ తీర్పు ద్వారా ఏం తెలిసింది అంటే 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి చట్టాలు ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే న్యాయ సమీక్ష జరుపుతామని చెప్పేసి పేర్కొన్నది. అట్లాగే 9th షెడ్యూల్ అనేది న్యాయ సమీక్షకు మినహాయించడానికి రూపొందించారు, కానీ మిస్యూజ్ చేయడం వలన న్యాయ సమీక్ష జరపడం అనేది జరిగింది. అంటే 9th షెడ్యూల్లో చేర్చిన ఏ అంశం మీద కూడా న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా ఉండడం కోసమే ఈ మనకి 9th షెడ్యూల్ అనేది చేర్చారు. కానీ ఒకవేళ 9th షెడ్యూల్లో చేర్చిన అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అంటే న్యాయ సమీక్షకు అవకాశం లేని చట్టాలకే న్యాయ సమీక్ష కూడా చేయవచ్చు. ఎందుకు అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే. ఓకేనా. అట్లాగే 10th షెడ్యూల్. ఈ 10th షెడ్యూల్ దేని గురించి తెలుపుతుంది అంటే మనకి 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో ఈ 10th షెడ్యూల్ని చేర్చడం జరిగింది. సో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో ఈ షెడ్యూల్ను రూపొందించారు. ఓకేనా. సో దేనికోసం మెయిన్ అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాలకు సంబంధించింది అనమాట 10th షెడ్యూల్. ఎప్పుడు చేర్చారంటే 52 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1985లో చేర్చడం అనేది జరిగింది. ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన అనంతరం మరొక పార్టీలోనికి మారే శాసనసభ్యులను నియంత్రించడం కోసం రూపొందించిందే ఈ షెడ్యూల్ అనమాట. ఓకేనా. అంటే ఎవరైనా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అనంతరం మరొక పార్టీలోకి మారుతారు కదా శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, వాళ్ళని నియంత్రించడం కోసం రూపొందించబడిందే ఈ 10th షెడ్యూల్ అనమాట. సో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని వర్తింపచేస్తే శాసనసభ సభ్యత్వాలు అనేవి రద్దు అవుతాయన్నమాట.
ఒకవేళ వర్తింప చేయకపోతే శాసనసభ సభ్యత్వాలు అనేవి రద్దు కావు. సో అట్లాగే ఈ షెడ్యూల్లో మనకి ఇంకేంటి అంటే ఈ షెడ్యూల్ ప్రారంభంలో ఈ కింది సందర్భాల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది వర్తింపజేసేవాళ్ళు. ఎప్పుడు అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి అభ్యర్థి తన మాతృ పార్టీకి చెందినటువంటి మొత్తం శాసనసభ్యుల్లో 1/3 వంతుకు తక్కువ కాని సందర్భంలో ఇతర పార్టీలోకి చేరినప్పుడు సభ్యత్వాలు అనేవి రద్దు కావు. అంటే మెయింటైన్ చేయాలి. 1/3 మంది పార్టీ మారితే వాళ్ళ యొక్క సభ్యత్వం అనేది రద్దు కాదు. ఓకేనా. 1/3కి తక్కువైనప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది వర్తించి సభ్యత్వాలు అనేవి రద్దు అవుతాయి అనమాట. అంటే మినిమం పార్టీ మారాలి అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి 1/3 వంతు సభ్యులు పార్టీలు కనుక మారితే వాళ్ళ యొక్క సభ్యత్వాలు అనేవి రద్దు కావన్నమాట. ఓకేనా. సో 91వ రాజ్యాంగ సవరణ 2003 ఇది ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి మారేటప్పుడు మాతృ పార్టీకి చెందినటువంటి 2/3 వంతు శాసనసభ్యులు ఇతర పార్టీలోకి మారితే వారి శాసనసభ్యత్వాలు రద్దు కావు అనే అంశాన్ని ఎప్పుడు చేర్చారు అంటే 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003లో చేర్చారనమాట. సో 2/3 వంతుకు తక్కువగా ఉంటే వారిపై పార్టీ ఫిరాయింపులు వర్తింపజేసి శాసనసభ సభ్యత్వాలు అనేవి రద్దు చేస్తారు. అంటే మనం ఫస్ట్ 1/3 అన్నాం కదా, దాన్ని 2/3కి పెంచారనమాట 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా. ఒకవేళ 2/3 వంతు మాత్రం మారితే ఇతర పార్టీలోకి మారితే వాళ్ళ యొక్క సభ్యత్వాలు అనేవి రద్దు కావు. తక్కువగా ఉంటే మాత్రం వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది వర్తింపజేసి శాసనసభ సభ్యత్వాలు అనేవి రద్దవుతాయి అన్నమాట. సో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. అట్లాగే ఈ 91వ రాజ్యాంగ సవరణ 2003 ద్వారా ఇంకొకటి ఏం తెలుస్తుంది మనకు అంటే మొత్తం ఈ కేంద్ర మంత్రిమండలి యొక్క సభ్యుల సంఖ్య అనేది మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్యలో ప్రధానితో కలిపి 15% మించరాదనమాట. ఓకేనా. రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య మొత్తం ఎమ్మెల్యేల సభ సభ్యుల్లో 15% మించరాదు. అంటే రాష్ట్రాల్లో కూడా సీఎంతో కలిపి 15% మించరాదు. అట్లాగే కేంద్రంలో కూడా కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య అనేది పీఎం అంటే ప్రధానితో కలిపి కూడా 15% అనేది మించరాదనమాట. ఓకేనా. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇతర పార్టీలో చేరితే సభ్యత్వం అనేది రద్దు అనేది అవుతుంది అన్నమాట. పార్టీ ఫిరాయింపు అనేది వర్తిస్తుంది. అట్లాగే నామినేటెడ్ సభ్యులు శాసనసభ్యులు నామినేట్ చేయబడిన 6 నెలల్లోపు ఇతర రాజకీయ పార్టీల్లోకి మారవచ్చు అనమాట. అంటే నామినేట్ చేయబడినటువంటి సభ్యులు ఉంటారు కదా శాసనసభ్యులు, నామినేటెడ్ వాళ్ళు 6 మంత్స్ లోపు వేరే రాజకీయ పార్టీలోకి కూడా మారవచ్చు అనమాట. 6 మంత్స్ తర్వాత మాత్రం నామినేటెడ్ సభ్యులు కూడా ఇతర రాజకీయ పార్టీలోకి మారితే సభ్యత్వాన్ని కోల్పోతారు. అంటే ఓన్లీ 6 మంత్స్ లోపు మాత్రం వారు వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు నామినేటెడ్ సభ్యులు. 6 మంత్స్ దాటితే మాత్రం వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదనమాట. అట్లాగే విప్. సో విప్ అంటే ఏంటి మనకి అంటే ఆంగ్లంలో కొరడా అని అర్థం అనమాట. ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన శాసనసభ్యులకు సభలో ఏ విధంగా వ్యవహరించాలనేది సంబంధించి సంబంధిత రాజకీయ పార్టీ జారీ చేసే ఆజ్ఞని అంటే ఆ శాసనసభ్యులు సభలో ఏ విధంగా బిహేవ్ చేయాలి అని చెప్పేసి ఆ రాజకీయ పార్టీ జారీ చేసే ఆజ్ఞని విప్ అంటారనమాట. సో విప్ని ఉల్లంఘించిన సభ్యులపై 15 రోజుల లోపు స్పీకర్కు ఫిర్యాదు అనేది ఇవ్వాలి. అంటే ఒకవేళ రాజకీయ పార్టీ జారీ చేసినటువంటి విప్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో ఆ సభ్యులపై 15 రోజుల లోపు స్పీకర్కి ఫిర్యాదు అనేది ఇవ్వాలన్నమాట. శాసనసభలో సభాధ్యక్షుడిపై అంటే స్పీకర్పై విప్ అనేది వర్తించదు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న వారికి విప్ అనేది వర్తించదు అనమాట. అట్లాగే 10th షెడ్యూల్తో సంబంధం ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే 102, 191. 102 అనేది ఎంపీల సభ్యత్వాల రద్దు గురించి చెప్తే 191 అనేది రాష్ట్ర సభ్యుల యొక్క సభ్యత్వాల రద్దు గురించి చెప్తుంది. 191 ఆర్టికల్. 102 వచ్చేసి ఎంపీల సభ్యత్వాల రద్దు గురించి చెప్తుంది అనమాట. అట్లాగే మనకి ఇంకేంటి అని అంటే ఇవి ఇంపార్టెంట్ కేసెస్ అనమాట. కొన్ని ముఖ్యమైన కేసెస్ 10th షెడ్యూల్కి సంబంధించినటువంటి కేసెస్ ఏంటంటే సో కియోటో వర్సెస్ జూచిల్లో కేసు అనమాట 1993లో. ఏంటి అంటే పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అనుసరించి శాశ్వత సభ్యుల సభ్యత్వాలను రద్దు చేసే అంశంలో స్పీకర్ నిర్ణయంపై న్యాయ సమీక్ష జరపవచ్చు అనమాట. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అనుసరించి శాశ్వతంగా సభ్యుల యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే విషయం పైన స్పీకర్ యొక్క నిర్ణయంపై న్యాయ సమీక్ష అనేది జరపవచ్చు అనమాట. అదొక కేసు. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసి ఏంటి అంటే ఎస్ రవి నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994. ఈ 10th షెడ్యూల్ అనుసరించి శాసనసభ్యుల యొక్క సభ్యత్వాలను రద్దు చేసే సందర్భంలో స్పీకర్ ప్రత్యేక ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారనమాట. 10th షెడ్యూల్ని అంటే పార్టీ ఫిరాయింపులను అనుసరించి ఎవరైతే శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తారో ఆ రద్దు చేసే సందర్భంలో స్పీకర్ ఎలా బిహేవ్ చేస్తాడంటే ప్రత్యేక ట్రిబ్యునల్ అంటే ఒక న్యాయస్థానం ఎలా బిహేవ్ చేస్తుందో అలా వ్యవహరిస్తారనమాట. కానీ స్పీకర్ నిర్ణయాలను కూడా న్యాయ సమీక్షకు మనం గురి చేయవచ్చు. అది సెకండ్. థర్డ్ వచ్చేసి రాజేంద్ర సింగ్ వర్సెస్ స్వామినాథన్ కేసు 2007. ఇక్కడ పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులో స్పీకర్ అనేది నిర్లక్ష్యం చేస్తే న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవచ్చు. అంటే ఒకవేళ స్పీకర్ జాప్యం చేస్తున్నట్లయితే ఇప్పుడు మనకు
మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు కదా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళ విషయంలో కూడా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది కదా. ఈ పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులో స్పీకర్ ఒకవేళ నిర్లక్ష్యాన్ని వహిస్తే న్యాయస్థానాలే డైరెక్ట్గా జోక్యం చేసుకోవచ్చు అనమాట. అట్లాగే అనర్హత పిటిషన్లను విస్మరించడం అంటే రాజ్యాంగ విధులను విస్మరించడం అనే అర్థం అనమాట. ఓకేనా. అట్లాగే 11th షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ వంటి స్థానిక సంస్థలకు సంబంధించింది ఈ 11th షెడ్యూల్ అనమాట. స్థానిక సంస్థలకు 29 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాజ్యాంగబద్ధంగా అధికారాలను బదిలీ చేసే క్రమంలో ఏర్పడినటువంటి షెడ్యూలే ఈ 11th షెడ్యూల్ అనమాట. అంటే 29 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలను బదిలీ చేస్తుందన్నమాట ఈ షెడ్యూల్. అట్లాగే 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్ అనేది ఏర్పడడం జరిగింది. 93 ఏప్రిల్ 24 నుంచి ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు రాష్ట్రపతి ఆమోదం ద్వారా అమల్లోకి వచ్చాయన్నమాట. అంటే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1992లో 73వ రాజ్యాంగ సవరణ చేసి ఈ షెడ్యూల్ ఏర్పడింది. సో 93 ఏప్రిల్ 24 నుంచి ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు రాష్ట్రపతి యొక్క ఆమోదం ద్వారా అమల్లోకి వచ్చాయన్నమాట. మరి 11th షెడ్యూల్తో సంబంధం ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే 243 నుంచి 243O అనమాట. ఓకేనా. సో ఇది మనకి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో ప్రధాని ఎవరు అంటే పివి నరసింహారావు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 12th షెడ్యూల్. సో 12th షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అంటే నగరపాలక సంస్థలైనటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించింది ఈ 12th షెడ్యూల్ అనమాట. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 18 అంశాలపై నగరపాలక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా అధికారాలను బదిలీ చేసే షెడ్యూలే ఈ 12th షెడ్యూల్. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 29 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకి రాజ్యాంగబద్ధంగా బదిలీ చేసే అంశాలు. ఇక్కడ 12th షెడ్యూల్ వచ్చేసి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 18 అంశాలపై నగరపాలక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా అధికారాలను బదిలీ చేసే షెడ్యూలే 12th షెడ్యూల్ అనమాట. సో ఈ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో ఈ షెడ్యూల్ను రూపొందించడం అనేది జరిగిందనమాట. సో 93 జూన్ 1న రాష్ట్రపతి ఆమోదం ద్వారా ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు అమల్లోకి వచ్చాయన్నమాట. ఎప్పుడు అంటే 93 జూన్ 1న, ఈ 93 జూన్ 1నే ఈ రాష్ట్రపతి ఆమోదం ద్వారా. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే 93 ఏప్రిల్ 24 నుంచి 11th షెడ్యూల్కి సంబంధించిన అంశాలు అమల్లోకి వస్తే 12th షెడ్యూల్కి సంబంధించిన అంశాలు వచ్చేసి 93 జూన్ 1న రాష్ట్రపతి ఆమోదం ద్వారా ఈ అంశాలు అనేవి అమల్లోకి వచ్చాయి. మరి ఈ షెడ్యూల్తో సంబంధం ఉన్నటువంటి నిబంధనలు ఆర్టికల్స్ ఏంటి అంటే 243P అండ్ 243ZG అనమాట. సో ఇవి వచ్చేసి మనకి 12th షెడ్యూల్కి రిలేటెడ్ అయినటువంటి ఆర్టికల్స్. మరి ఈ షెడ్యూల్ రూపొందించిన సమయంలో ప్రధాని ఎవరు అంటే పివి నరసింహారావు అనమాట. 12th షెడ్యూల్ సమయంలో అంటే 11th షెడ్యూల్ అయినా 12th షెడ్యూల్ అయినా రెండింటి టైంలో కూడా ప్రధాని ఎవరు ఉన్నారు అని అంటే పివి నరసింహారావు గారే ఉన్నారనమాట. సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి రాజ్యాంగ ప్రవేశిక మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఉంది కదా, ఆ ప్రియాంబుల్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.